Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం డిఎస్ఎస్ఎం రిలేటెడ్ 5th యూనిట్ ఇది అంటే రిగ్రెషన్ ఈక్వేషన్ పైన ప్రాబ్లమ్స్ చేద్దాం. అంటే రిగ్రెషన్ కాన్సెప్ట్ ఎవరికి ఉందో వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ డిఎస్ఎస్ఎం రిలేటెడ్ అని అనుకొని చేస్తున్నాం, బట్ ఇది అందరికీ యూజ్ అవుతుంది. రిగ్రెషన్ ఉండే వాళ్ళందరికీ కోరిలేషన్ రిగ్రెషన్ ఇది రీసెంట్గా అడిగిన ఎక్స్టర్నల్ ఎగ్జామ్ క్వశ్చన్ ఇదే. యూజ్ ద రిగ్రెషన్ ఈక్వేషన్ టు ప్రిడిక్ట్ ద గ్లూకోజ్ లెవెల్ ఫర్ ద గివెన్ ఏజ్ అన్నాడు. సో ఇచ్చారు మనకు 43 ఏజ్ ఉండే వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్ ఎలా ఉంది, 21 ఏజ్ వాళ్ళకి ఎంత ఉంది, 25 ఏజ్ వాళ్ళకి ఎలా ఉంది అని ఇచ్చి 55 ఏజ్ ఉంటే గ్లూకోజ్ లెవెల్ ఎంత అనేది అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఆ 2 వేరియబుల్స్ని మనం ఇలా అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఎక్స్ అనేది ఇండిపెండెంట్ వేరియబుల్, ఏజ్ అనేది నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్. ఏజ్ పైన డిపెండ్ అవుతుంది గ్లూకోజ్ లెవెల్, కాబట్టి వై డిపెండెంట్ వేరియబుల్. సో మనం ఎక్స్ని ఏజ్ని ఎక్స్ అనుకుంటున్నాము, గ్లూకోజ్ లెవెల్ని వై అనుకుంటున్నాం. అనుకొని ఇప్పుడు ఒక రిగ్రెషన్ లైన్ ఫామ్ చేస్తున్నాం. సో రిగ్రెషన్ లైన్ ఏంటంటే వై ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి, ఇది లైన్. మీకు కర్వ్ ఫిట్టింగ్ ఉంటుంది, అదే ప్రొసీజరు, బట్ ఇది కొంచెం ఇంకా ఈజీగా ఉంటుంది. వై ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బిలో ఏబి కనుక్కునేసామంటే ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ తెలుసు 55, ఎక్స్ 55 సబ్స్టిట్యూట్ చేస్తే గ్లూకోజ్ లెవెల్ వచ్చేస్తుంది. ఆ ఏబి కనుక్కోవడానికే లీస్ట్ స్క్వేర్ మెథడ్ అనేది యూజ్ చేస్తుంటాం. అది కూడా లేకుండా ఇంకా ఈజీగా ఏమైపోయిందంటే స్మాల్ ఏ కనుక్కోవడానికి ఒక ఫార్ములా, స్మాల్ బి కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది. ఈ 2 ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. స్మాల్ ఏ కనుక్కోవడానికి ఎన్ ఇంటూ సిగ్మా ఎక్స్వై మైనస్ సಮೇషన్ ఎక్స్ ఇంటూ సಮೇషన్ వై బై ఎన్ సಮೇషన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సಮೇషన్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఇది ఎక్స్ ఇది. ఓకే, అలానే బి కనుక్కోవడానికి ఫార్ములా ఉంది. సో ఎక్స్ కానీ ఏ కానీ వచ్చిందంటే బికి ఇంత పెద్ద ఫార్ములా అవసరం లేదు, ఈ ఫార్ములా కూడా వాడచ్చు. బి ఈక్వల్ టు వై బార్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ బార్. వై బార్ అంటే సిగ్మా వై బై ఎన్, ఎక్స్ బార్ అంటే సిగ్మా ఎక్స్ బై ఎన్. సబ్స్టిట్యూట్ చేసినా వస్తుంది మనకు బి వాల్యూ. సో ఇది ఈజీ, దీన్ని వాడచ్చు మీరు. దీనికంటే అంటే ఇది గుర్తుపెట్టుకోవడం కొద్దిగా కష్టం, ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అంటే దీంట్లో మనకు సిగ్మా ఎక్స్, సిగ్మా వై, సిగ్మా ఎక్స్ స్క్వేరు, సిగ్మా ఎక్స్ వై కావాలి. సిగ్మా ఎక్స్ అంటే 59 వరకు ఎక్స్ వాల్యూస్ రాసుకొని యాడ్ చేస్తే వచ్చే సిగ్మా ఎక్స్. అలానే 99 నుంచి 81 వరకు రాసుకొని యాడ్ చేస్తే వచ్చే సిగ్మా ఎక్స్ వై. అది చేస్తున్నాను నేను. క్యాలిక్యులేటర్ వాడాలి కంపల్సరీ. ఎక్స్ వాల్యూస్ మనకు ఇంతవరకు రాసుకున్నాం, 59 వరకే. 59 వరకు వై వాల్యూస్ రాసుకొని ఈ 2 మల్టిప్లై చేసాం. 43 ఇంటూ 99, 21 ఇంటూ 65, 25 ఇంటూ 79 క్యాల్సి. 43 స్క్వేర్, 21 స్క్వేర్, 25 స్క్వేర్ 625, 42 స్క్వేర్ చేసి ఈ మొత్తం యాడ్ చేస్తే వచ్చేది సిగ్మా ఎక్స్. వై మొత్తం యాడ్ చేస్తే వచ్చేది సిగ్మా వై. ఇది సిగ్మా ఎక్స్, ఇది సిగ్మా వై, ఇది సిగ్మా ఎక్స్ స్క్వేర్, సిగ్మా ఎక్స్ వై, సిగ్మా ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఏ ఫార్ములా సిగ్మా వై ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ అన్నాడు. సిగ్మా వై ఇంటూ సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఏ వాల్యూకి ఎన్ ఇంటూ సిగ్మా వై ఇంటూ కాదు, ఎన్ ఇంటూ సిగ్మా ఎక్స్ వై. ఇక్కడ ఉన్నది కదా ఫార్ములా, ఎన్ ఇంటూ సిగ్మా ఎక్స్ వై మైనస్ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. సో ఎన్ అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ 1 2 3 4 5 6. ఎన్ ఇంటూ ఈ ఫార్ములా, ఎన్ ఇంటూ అంటే 6 ఇంటూ సిగ్మా ఎక్స్ వై. సిగ్మా ఎక్స్ వై వచ్చి ఇక్కడ ఉంది 20485 మైనస్ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. సిగ్మా ఎక్స్ వచ్చేసి 247 ఇంటూ 486 బై ఎన్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ సిగ్మా ఎక్స్ హోల్ స్క్వేర్. ఎన్ అంటే 6, సిగ్మా ఎక్స్ స్క్వేర్ 11409, సిగ్మా ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే సిగ్మా ఎక్స్ ఇక్కడ ఉంది 247 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా వద్దు, అంటే న్యూమరేటర్లో ఇక్కడ ఎన్ వచ్చి ఉండాలి. ఇక్కడ ఎన్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై. ఓకే, ఫార్ములా కొద్దిగా మారింది, ఓకేనా. ఇది క్యాలిక్యులేట్ చేశారంటే క్యాల్సీలో మీకు ఏ వాల్యూ వచ్చేస్తుంది. బి వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా ఇది, ఓకేనా. లేదా నేనేం చెప్పాను, ఏ వచ్చిందా 0.385, బీని ఇలా కనుక్కునేసేయండి. వై బార్ మైనస్ ఏఎక్స్ బార్. వై బార్ అంటే సిగ్మా వై బై ఎన్. సిగ్మా వై ఉంది మనకి ఇక్కడ. సిగ్మా వై వచ్చేసి
486/n అంటే 6. ఏ సిగ్మా ఎక్స్ ఇక్కడ ఉంది 247/6 చేశారంటే ఈ బి వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. ఈ ఫార్ములా యూజ్ చేయకుండా దీన్ని యూజ్ చేయండి. 65.16. ఏ వాల్యూ వచ్చేసి మనకు 0.385. బి వాల్యూ ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని y = a + bxలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. y = ax + bలో ఏ వాల్యూ ఉంది కదా మీ దగ్గర 0.385x 65.142 బి వాల్యూ. ఇప్పుడు ఏజ్ 55 ఉన్నప్పుడు గ్లూకోజ్ లెవెల్ ఎంత క్వశ్చన్. దీంట్లో ఎక్స్ ఉండే దగ్గర 55 రాసేసారంటే మీకు గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉండాలో వచ్చేస్తుంది. సో రీసెంట్ ఎగ్జామ్ క్వశ్చన్ అయినా ఇది ఒకసారి చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ సింపుల్ రిగ్రెషన్ లైన్ ఫిట్ చేయమంటాడు. ఇది ఈజీ. ఫైండ్ ద రిగ్రెషన్ లైన్ ఆఫ్ y on x యూజింగ్ లీస్ట్ స్క్వేర్ మెథడ్. రిగ్రెషన్ లైన్ ఆఫ్ y on x అంటే నేను ఇంతకుముందు చెప్పింది y = ax + b అనేసి. ఇదే రిగ్రెషన్ లైన్ ఆఫ్ y on x అంటే. సో ఇదే ఫార్ములాస్ వాడి మనం ఏబీ కనుక్కుంటే అయిపోతుంది అంతే. ఆ లైన్ ఫిట్ చేయాలి. దానికి మనకు సిగ్మా ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ వాల్యూస్ అంతా రాసుకున్నాం, y వాల్యూస్ రాసుకున్నాం, ఈ రెండు మల్టిప్లై చేసాం 1 × 3 2 × 4. ఇది క్యాల్సి అవసరం లే, మాన్యువల్గా చేయొచ్చు. ఎక్స్ వాల్యూ స్క్వేర్ చేస్తే ఇది సిగ్మా ఎక్స్ సిగ్మా వై సిగ్మా ఎక్స్ వై. ఇది ఎన్ని వాల్యూస్ ఉన్నాయి 1 2 3 4. ఎన్ వచ్చి 4 ఈ సమ్మకి. ఎన్ ప్లేస్లో 4 రాసి ఈ ఫార్ములా n × సిగ్మా ఎక్స్ వై ఇది బై హార్ట్ చేయాలి మీరు. n × సిగ్మా ఎక్స్ వై మైనస్ సిగ్మా ఎక్స్ × సిగ్మా వై బై n సిగ్మా ఎక్స్ స్క్వేర్ సిగ్మా ఎక్స్ హోల్ స్క్వేర్ చేస్తే ఏ వాల్యూ మీకు 1.3 వచ్చింది. బీకి నేను చెప్పాను కదా, ఆ ఫార్ములా అయినా వాడచ్చు లేదా ఈ ఫార్ములా అయినా వాడచ్చు. సో బి వాల్యూ వస్తుంది. ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సిగ్మా వై సిగ్మా ఎక్స్ వై అన్నీ ఉన్నాయి, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే. సబ్స్టిట్యూట్ చేస్తే బి ఇక్కడ ఏ దగ్గర బి దగ్గర సబ్స్టిట్యూట్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. y = అది మనం కర్వ్ ఫిట్టింగ్లో చేసిందే, బట్ అక్కడ ఏంటంటే నార్మల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం అలా ఉంటుంది. అది లేకుండా డైరెక్ట్ ఫార్ములాలు ఉన్నాయి. ఏకి బీకి డైరెక్ట్ ఫార్ములాలు, ఓకేనా. ఇది డైరెక్ట్ రిగ్రెషన్ లైన్ అని ఇచ్చాడు. ఇది రిగ్రెషన్ ఈక్వేషన్ యూజ్ చేయమని చెప్పినాడులే. ఫైండ్ ద రిగ్రెషన్ లైన్ ఆఫ్ y on x యూజింగ్ లీస్ట్ స్క్వేర్ మెథడ్ 5. ఇది యూజ్ ద రిగ్రెషన్ ఈక్వేషన్ టు ప్రెడిక్ట్ గ్లూకోజ్ అన్నాడు. రిగ్రెషన్ అంటేనే ఇది మీకు ఐడియా వచ్చేసేయాలి, ఓకేనా. అది నా వీడియో. నెక్స్ట్ వీడియో వచ్చి కేకేటీ పైన చేస్తాను, అడుగుతున్నారు. అది నెక్స్ట్ వీడియో వస్తుంది 5th యూనిట్లో. అది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.